వస్తుందో చూడండి. నేను చెప్పాను కదా ఇది ఒక కాలర్ నెక్ డిజైన్ అనేసి. ఇలా కుట్టుకున్న తర్వాత ముందుగానే మనము బ్యాక్ది బాడీ పార్ట్ అనేది కుట్టు పెట్టుకున్నాం కదండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయ్యో గొంతు ఎండిపోతా ఉంది. నేనైతే ఇంకా ఇప్పుడు షాప్లో ఉన్నానండి. షాప్లో ఒక డ్రెస్ కుడుతూ ఉన్నాను. రావడం అయితే ఇంకా 9కి వచ్చాను. ఇప్పుడు వచ్చేసి 12 అయిపోయింది టైము. 12 అయినా ఒక బ్లౌజ్ అయితే ఇంకా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేశాను. ఇవి చెప్పడానికి నువ్వు వీడియో తీస్తున్నాను అయితే ఇంకా అనకండి. ఎందుకంటే ఇంకా నా దగ్గరికి మన సబ్స్క్రైబరు అండ్ మన వీడియో చూసే వాళ్ళు అనేది వచ్చారు. నేను షాప్ వీడియో తీసి పెట్టాను కదండి. అప్పుడు ఆ వీడియో చూసి ఈ అడ్రస్ గుర్తుపట్టేసి ఇది మాకు తెలుసు అని వచ్చారు. నంద్యాల వాళ్ళే వాళ్ళు, అంటే మనం ఉండే ఊర్లో వాళ్ళే. కానీ మన వీడియో చూస్తున్నారు కానీ నేను ఎక్కడ ఉంటాను అనేది మాత్రం తెలియలేదు. ఒక్క నిమిషం వాటర్ తాగేసాను. ఇప్పుడు కూల్గా మాట్లాడేసుకుందాము. వాళ్ళు మన దగ్గరికి వచ్చేసారు. అది కూడా చిన్న పిల్లోని ఎత్తుకొని అయితే కనుక వచ్చేసింది. వామె అయితే కనుక అంతా ఒక 4 రోజులైందంట పిల్లోని ఎత్తుకొని. అక్క మీరంటే నాకు చాలా ఇష్టము, మీ వీడియో చాలా చూస్తాను, అంటే అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. నీ వీడియో చూసి మా ఆయన ఒక నంద్యాల అంటున్నావు కదా, ఒకసారి కలిసి మాట్లాడరాపో బాగుంటుంది అనేసి అన్నాడు. కానీ అడ్రస్ తెలియక నేను 2 రోజులు రాలేదు. నాకు మీరు వీడియో పెట్టినప్పుడైతే కనుక నాకు ఈ అడ్రస్ తెలుసు అన్నట్టుగా ఆటో తీసుకొని వచ్చేసాం అక్క అనేసి అన్నారు. సరే అనేసి చెప్పాను. నాకు చాలా బాగా సంతోషం అనిపించేసింది అలా వచ్చినందుకు. ఇంకొకటి ఏంటి అంటే కనుక వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కొన్ని బట్టలు తీసుకొని వచ్చారు. వాళ్ళ పాపకు ఒక 3 ఫ్రాక్స్ కుట్టమని, ఆమెకు ఒక జాకెట్ కుట్టమని అయితే కనుక తెచ్చారు. ఫ్రాక్ ఒకటి అర్జెంటు, జాకెట్ ఒకటి అర్జెంటు కుట్టియాక నేను నీ దగ్గరనే కుట్టించుకోవాలనుకున్నాను. వాళ్ళ బాబుకి ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ చేస్తున్నారంట, అందుకోసం దానికోసం కుట్టమని చెప్పారు. దానికోసము మామూలుగా ఒకటి కుట్టి అక్క అనేసి అనింది. వాళ్ళ పాప కోసం ఆల్రెడీ నేను ఆమె బ్లౌజ్ అయితే కనుక కుట్టేశానండి. కట్ వర్క్ ఏదన్నా డిజైన్ పెట్టి కుట్టాక సింపుల్గా అనింది అంటే కనుక కట్ వర్క్ పెట్టేశాను. అది హెవీగా ఉంది శారీ మొత్తము. హెవీగా అంటే కనుక తలుకులు మెలుకులుగా ఉంది శారీ. ఆ తలుకులు మెలుకులకు తగ్గట్టుగా ఇంకా నేను ఊరికే కట్ వర్క్ పెట్టేశాను. కట్ వర్క్ పెట్టి అనేది కుట్టేశాను. మన దగ్గరికి అయితే ఇంకా మొన్న శుక్రవారం రోజు వచ్చారండి. ఈరోజు వచ్చేసి సోమవారము, 4 రోజులు అయిపోయింది. కానీ మనకు అర్జెంట్ ఉన్నదన్న కుట్టలేను అని చెప్దామనుకున్నా. కానీ మన సబ్స్క్రైబర్లు అంతగా వచ్చిందన్న ఇంకా సర్లే కుడతాను అనేసి అయితే చెప్పాను. ఇది కుట్టేసాక మిగతా డ్రెస్సులు నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చిన డిజైన్ ఏదన్నా కానీ పెట్టి మా పాపకు కుట్టేయమన్నారు. ఇదే అయితే కనుక ఇప్పుడు ఇవి చెప్పడానికి కాదు, వాళ్ళ పాపది కాలర్ డిఫరెంట్, అంటే కాలర్తో కుట్టమన్నారు. మన కాలర్తో కుట్టి ఒక 2-3 వీడియోలు అయితే కనుక చేసామండి. చేసినా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక వీడియో చూపించి ఆ వీడియోలో ఆమె వేసుకున్నట్టు ఆ కలర్ కావాలక్క అనేసి అన్నారు. ఆ కలర్ కోసం అయితే కనుక నేను మామూలుగా కటింగ్ అయితే కనుక కాలర్ కటింగ్ అయితే కనుక చేశాను. అంటే బ్యాక్ వచ్చేసి మనం 1 ఇంచు తీసుకోవాలి, ఫ్రంట్ వచ్చేసి ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచులు తీసుకోవాలి. సైజు అంటే లావు సన్న వాళ్ళని పట్టించి అనేది తీసుకోవాలి. ఇప్పుడు అయితే కనుక ఇవైతే జాయిన్ చేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ కుట్టేశానండి, కుట్టి పక్కన పెట్టేశాను. చూడండి ఇది శారీలోది కుట్టిస్తూ ఉన్నారు. ఇలా అయితే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అనేది ఇట్లా కుట్టి తిప్పేసేసాను. తిప్పేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ భాగము జాయిన్ చేస్తున్నా. లైనింగ్కు అసలైన క్లాత్కు జాయిన్ చేసేటప్పుడు నాకు గుర్తు వచ్చేసింది. ఈ వీడియో తీసి మీకుతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఎవరన్నా కానీ మన సబ్స్క్రైబర్లు చూసే వాళ్ళు కనుక ఇలా కాలర్ నెక్తో కలర్ వేరుగా కానొచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అనేసి. ఇప్పుడు చూడండి మనము ఇది నెక్ వస్తుంది కదా, ఇలా అయితే పెట్టుకోవాలి. అంటే కనుక 2 కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. అది మనకు గ్యారెంటీగా, లేకుంటే కనుక తర్వాత మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా కుట్టేద్దాం. మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక దగ్గర అనేది కొంచెం మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకున్నాము. ఒక 2 ఇంచులు లేదా 1.5 ఇంచులు తీసేసుకోండి. అది పిల్లలను పట్టించి అనేది అయితే కనుక ఉంటుంది. ఇలా అనేది పెట్టేసేయాలండి. మనము క్లాత్ వేరే కలర్ అనేది తీసేసుకున్నాం. అంటే చీరలో ఉండే కలరే, ఇక్కడ గ్రీన్ ఉంది కదండి, ఆ గ్రీన్ కాకుండా చీరలో ఉండే కలరే ఇదైతే కనుక తీసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనము కుట్టాల్సింది అయితే ఉంటుందండి. ఎక్కడైతే మనము మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా అనేది కుట్టుకుంటూ వచ్చేసి తిప్పేసుకోవాలి.
చివరి వరకు కుట్టిన తర్వాత ఈ నుంచి ఇది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒకటి దాంట్లో మాదిరి పెట్టేసుకొని ఇలా అనేది తిప్పేసుకోవడమే. ఇది కాలర్ మనకు మడత ఉన్నప్పుడు ఈ కలర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి, అంతే. పైన నుంచి అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాము. ఇది కలర్ అనేది మనకు ఇటు సైడ్ కానరాకుండా నీట్గా కుట్టు వేసేసుకోవడమే. రెండు దానిలకు సేమ్ అలాగనే అనేది మనం కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంకొక దానికి కూడా కుట్టేసాను. ఈ రెండు అనేది మనకు కాలర్కు ఇలా అయితే కనుక వస్తాయండి. ఇలా అయితే కనుక వస్తుంది కాలర్ మనకు. దీన్ని కూడా సేమ్ ఇంతే. తర్వాత మనము ఇప్పదీసేసుకోవచ్చు. ఇది తర్వాత మనం ఇప్పదీసుకోవచ్చు లేదా ఇట్నే పెట్టేసుకోవచ్చు. రెండు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇక్కడ ఎంత వచ్చిందో అంతే రావాలి. ఇది కాలరు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఒక క్లాత్ తీసుకొని ఇలా బాక్స్ టైప్లో అనేది కుట్టి వేసుకోవాలండి. క్యాన్వాస్ పెట్టుకున్నారంటే ఇంకా బెటరు. దీన్ని ఇలా సగం చేసేసి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది పెట్టేసుకోవాలి మనము. ఇది పిల్లలకు మెడ ఎక్కేటట్టు అనేది చూసుకొని ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసి మనము కుట్టు వేసేసుకోవడమే. ఇది నెక్ అయితే కాలర్ డిజైన్ అయితే కనుక ఇది అండి. ఇప్పుడు సేమ్ కలర్ దారం ఎక్కించుకొని మనము కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. దీన్ని సేమ్ కలర్ దారంతో ఇలా కుట్టు వేసేసుకోవడమేనండి. కుట్టు వేసుకున్నాక మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నేను చెప్పాను కదా ఇది ఒక కాలర్ నెక్ డిజైన్ అనేసి. ఇలా కుట్టుకున్న తర్వాత ముందుగానే మనము బ్యాక్ది బాడీ పార్ట్ అనేది కుట్టు పెట్టుకున్నాం కదండి, దాన్ని అనేది మనము దీనికి జాయింట్ అనేది చేసేసుకున్నాము. జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొక కాలర్ అనేది వేయాలి. డబల్ కుట్ అయితే వెనక వేసుకోవాలండి. మనకు ఇది వెనక అనేది తిప్పే అవసరం లేదు. నేను పొరపాట్లో మెడలు తిప్పేస్తుంటా కదా, అలా తిప్పేసానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం అనేది మనము కొలుసుకోవాల్సింది అయితే ఉంటుంది, ఎంత ఉంది అనేసి. ఇక్కడ నుంచి
12 ఇంచులు ఉందండి. మనం 12 ఇంచులకు అనేది తీసేసుకుందాము. నేను కాలర్ కూడా ఇదే తీసుకుంటున్నానండి. ఇందులో నుంచి 12 కదా, మనకు 16 ఇంచులు తీసేసుకున్నాము. అంటే ఒక 3 ఇంచులు ఎక్కువనే పెట్టేసుకున్నాము. క్యాన్వాస్ అనేది ఒక 5 ఇంచుల ఎడల్పుతో తీసుకోండి. ఇంకా పొడవు అనేది మన ఇష్టము. ఇలా ఇది ఇంత ఎక్కువ ఎంత తీసుకోవాలంటే కనుక తీసుకోవచ్చు. అంటే ఇంతే అని లేకుండా తర్వాత మనము కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మడిచాం కదండి, మనకు వచ్చేసి 12 ఇంచులు కదా. 12 ఇంచులు అంటే కనుక 6 ఇంచులకు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి మనము. ఇక్కడ ఇలా 6 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్కువ పెట్టుకున్నాం కదండి, దీన్ని అనేది ఇలా క్రాస్గా అనేది తీసేసుకోవాలి. మనకు ఇలా అయితే కనుక కలర్ వస్తుంది. ఇక్కడ నుంచి నేనైతే కనుక 2.5 ఇంచులు అనేది తీసేసుకున్నానండి. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా అనేది పోతుంది. అంటే క్రాస్గా వస్తుంది కదా మనకు కాలర్కి అనేది. ఇలా అనేది వస్తుంది. మనము స్ట్రైట్గా తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ కొంచెం అనేది తీసేద్దాము. ఇది అండి మన కాలరు. ఇప్పుడు దీని మీద పెట్టేసి ఐరన్ అయితే కనుక చేసేసుకోవాలి. క్యాన్వాస్ అయితే కనుక ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసేసుకొని నేనైతే ఇట్లా తిప్పేసేసాను. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుంచి అనేది మనం కుట్టు వేసేసుకోవాలి. ఇంకా రౌండ్గా అనేది ఇలా పెట్టేసి దారం అనేది ఇదే కలర్ ఉండేటట్టు అనేది చూసుకోండి. కాలర్ కుట్టేది కొంచెం అనేది కష్టంగా ఉంటుంది, కానీ కుట్టేది నేర్చుకున్నామంటే కనుక మనం అమౌంట్ కూడా దీనికి ఎక్కువగా తీసేసుకోవచ్చండి. ఇలా నీట్గా అనేది మనము కుట్టుకుంటూ వచ్చేసి మనము స్ట్రైట్గా కట్ చేసాం కదండి కాలర్ను, అందుకు మనకి ఇక్కడ అనేది డాట్స్ అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది మనము ఇలా వేసుకొని అనేది కుట్టుకుంటూ వచ్చేసేయడమే, మనకు కాలర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా అనేది కాలర్ కుట్టేయడమే. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇంకా దీన్ని అనేది ఫుల్ డ్రెస్ కుట్టిన తర్వాత చూపిస్తాను. నీట్గా ఉంది చూడండి. ఎట్టకేలకు ఫ్రాక్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రాక్ అంతా ఒకటే మోడల్ అండి. నేను కాలర్ ఒక్కటే డిఫరెంట్ ఉంది కదా అని కాలర్ మాత్రమే చూపించేసాను. ఇంకా అంతా చూపించే లెంత్ ఇంత అవుతుంది. ఇదే అండి కాలర్ వచ్చేసి. ఎంత బాగుందో చూడండి. నేను ఇక్కడ అయితే కనుక సేమ్ కలర్ బటన్స్ అనేది నా దగ్గర ఉంటే పెట్టేశాను. వాళ్ళు చూపించిన ఫోటోలో అయితే లేదు, కానీ అలా ఉంటేనే బాగుంటుంది అనిపించేసింది నాకైతే కనుక. నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా. పట్టు శారీస్ ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఇలా అయితే కనుక కుట్టించుకోండి. ఇది చీర అనేది అసలు కూర్చుని నిలబడట్లేదండి. అసలు ఐరన్ చేస్తే నీట్గా వస్తుందేమో. ఇంకా మనం అయితే కనుక ఇది అర్జెంట్గా ఇచ్చేసేయాలి. ఐరన్ అయితే కనుక మన దగ్గర ఏమి ఉండదు. ఇంకా డిజైన్ అయితే కనుక కుట్టేసాము కదా, ఇది మీకు చూపిద్దాం అనుకున్నాను. బాగుంది కదా. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఈ కాలర్ నెక్ అనేది పట్టుదలకు చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా ఉండేది. ఏమన్నా ఇంట్లో అమ్మ వాళ్ళు కట్టుకొని చీరలు ఉంటాయి కదా, దానితో ట్రై చేయండి. లేదా మీరే కట్టుకొని చీరలు ఉంటాయి కదా, దాంతో కూడా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.